ఒక యువతి నన్ను ఇలా ప్రశ్నించింది, మేడం మీ ధర్మంలో సంప్రదాయాలు బాగా పాటిస్తూ ఉంటారు కదా, మరైతే మరణించినప్పుడు గుడికి రావద్దని, దేవుణ్ణి ఇంట్లో ఆరాధించకూడదనేటువంటి ఒక పద్ధతి కొనసాగుతుంది కదా, కష్టకాలంలో ఇంట్లో మరణం సంభవించినప్పుడు దేవుడే గుడికి రావద్దంటే వాళ్ళు ఎక్కడికి వెళ్తారు మేడం, ఇది ఎంతవరకు సరైనటువంటి పద్ధతి అంటూ ఆ అమ్మాయి సంప్రదాయాన్ని విమర్శిస్తూ మాట్లాడింది. ఇంట్లో మరణం సంభవిస్తే సంవత్సర కాలం పాటు దీపారాధన చేయకూడదా, గుడికి వెళ్ళకూడదా అనేటువంటి అంశాలని నేటి వీడియోలో పరిశీలిద్దాం. వెల్కమ్ టు కీర్తి క్రియేటివ్స్. నేను మీ కీర్తనారెడ్డి. సంస్కృతి సంప్రదాయాలన్నీ కూడా మంచి నడవడికను నేర్పటం కోసం ఏర్పడినటువంటి తప్ప మనల్ని భయభ్రాంతులకి గురి చేసి జీవస్తమైనటువంటి జీవన విధానంలోకి నెట్టివేసేటువంటి అంశాలు కానే కావు. మరి అలాంటప్పుడు ఈ మరణించినప్పుడు సంవత్సర కాలం పాటు గుడికి వెళ్ళకూడదు అనేటువంటిది ఎందుకు ఉంది మేడం అని చెప్పి మీరు అడగవచ్చు. ఎందుకు ఉంది అంటే, ఇంట్లో మరణం సంభవించినటువంటి వ్యక్తి ఆ మరణించినటువంటి వ్యక్తిని కాపాడలేకపోయాడే అనేటువంటి బాధతో ఇంకా ఎప్పుడు భగవంతుడిని కొలవను అనేటువంటి కోపం వచ్చేటువంటి అవకాశం ఉంటుంది అని చెప్పి గుడికి రావద్దు అని చెప్పేది ఒక సాధారణమైనటువంటి పద్ధతి. అయితే కాలుడు అంటేనే శివుడు కాబట్టి ఖచ్చితంగా శివాలయానికి వెళ్ళవచ్చు. అలాగే 11వ రోజు పూర్తయిన తర్వాత ఇంట్లో శివుడిని ఆరాధించుకోవచ్చు, తప్పేమీ లేదు. శివుడు ఉండేదే శ్మశానంలో కాబట్టి శివయ్యని ఆరాధించుకోవటంలో తప్పేమీ లేదు. అయితే ఇది కేవలం భగవంతుడికి మాత్రమే, సంప్రదాయానికి మాత్రమే సంబంధించింది కాదండి. అసలు ఎందుకు శాస్త్రంలో సంవత్సర కాలం పాటు దీపం పెట్టకూడదు అన్నారు అంటే, వ్యక్తి మనందరికీ తెలుసు, మన సంప్రదాయం అంతా కూడా ఆత్మ పరమాత్మలకి సంబంధించి మాత్రమే ముందుకు సాగుతుంది అని చెప్పి, మరణించటము అంటే ఈ ఆత్మ పరిశుద్ధంగా ఉన్నట్లయితే పరమాత్మతో కలుస్తుందని చెప్పి, చేయాల్సినటువంటి కర్మలన్నీ పూర్తి చేసుకునే వరకు కూడా మళ్ళీ మళ్ళీ జన్మలు ఎత్తుతూనే ఉంటుందని, ఆత్మలన్నీ శూన్యంగా మారినప్పుడు మాత్రమే పరమాత్మతో కలుస్తుందని చెప్పి అనేటువంటి సిద్ధాంతాలని మనం నమ్ముతూ ఉంటాం. మరి అలాంటప్పుడు చనిపోయినటువంటి వాళ్ళు కూడా 11వ రోజు వరకు మన ఇంటి గడప దగ్గరే మనం చేసేటువంటి కర్మలన్నింటినీ చూస్తూ ఉంటారట. మనం చేసేటువంటి కర్మల ఆధారంగానే వాళ్ళకి ముక్తి లభిస్తుందట. ఎలా ఉందో వాళ్ళు మంచి కార్యాలు చేశారో చెడు కార్యాలు చేశారో వాళ్ళకు వెంటనే పునర్జన్మ లభించిందో లభించలేదో, ఆత్మ వెళ్ళి పరమాత్మతో కలిసిందో ఏం జరిగిందో మనకి తెలియదు. కాబట్టి ఒకవేళ వాళ్ళ ఆత్మ కనుక ఇంకా పునర్జన్మ కోసం ప్రయత్నిస్తూనే ఉండి పూర్వజన్మ పైననే ఇంకా ఆశతో, పూర్వజన్మలో ఉన్నటువంటి వ్యక్తుల పైననే విపరీతమైనటువంటి ప్రేమతో కనుక ఉన్నట్లయితే ఖచ్చితంగా వాళ్ళ తిథుల రోజు మన వైపు చూస్తూ ఉంటారట. మనం ఏం చేస్తున్నాము, వాళ్ళ పట్ల కనీసం మర్యాదగా ప్రకటిస్తున్నామా లేదా అని చెప్పి వాళ్ళ తిథులలో వంశీకుల వైపు తొంగి చూస్తూ ఉంటుందట. అలాంటప్పుడు మీరు అసలు వాళ్ళు ఒకరు మరణించారనేది కూడా గుర్తు లేకుండా చక్కగా పూజలు పునస్కారాలు వ్రతాలు చేసుకుంటున్నారనుకోండి, ఒక్కసారి వాళ్ళ మనసు చివుక్కుమంటుంది కదా. పాపం వాళ్ళు మరణించనైతే మరణించారు, కానీ ఆ పూర్వజన్మ పైన, ఆ జన్మ పైన మమకారం తీరలేదు. ఆ జన్మలో ఉన్నటువంటి వ్యక్తుల పైన మమకారం చంపుకోలేక తిథులు వచ్చినటువంటి సందర్భాలలో ఆ వంశీకుల వైపు చూస్తూ ఉంటారట. వీళ్ళనే మనం పితృదేవతలుగా చెప్పుకుంటూ ఉంటామన్నమాట. అందుకోసమని కేవలం వాళ్ళని మనం గుర్తు చేసుకుంటున్నాము అని తెలియటం కోసం, మనం బాధలోనే ఉన్నాము అని తెలియటం కోసం, ఇంకా కూడా వాళ్ళని గౌరవిస్తున్నాము అనేటువంటి అంశాన్ని వాళ్ళకి తెలియజేయటం కోసం మాత్రమే మనం ఆ రోజు తర్పణాలు వదిలిపెట్టడం, అత్యధిక సంతోషాన్ని కల్పించేటువంటి అంశాల్లో పాలు పంచుకోకుండా ఉండటం, పండగలు పబ్బాలు జరుపుకోకుండా ఉండటం, ఇవన్నీ చేస్తూ ఉంటాం అనమాట. దీని వెనుక ఉన్నటువంటి ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏంటి అంటే, అక్కడ ఎవరైతే మన ఇంట్లో మరణించినటువంటి వ్యక్తి ఉన్నాడో ఆ మరణించినటువంటి వ్యక్తి తన ఆత్మ పితృదేవత రూపంలో వచ్చి చూస్తూ ఉంటుంది. కాబట్టి మనం మరణించక పూర్వం ఎంత సంతోషంగా ఉన్నామో వీళ్ళు మరణించిన తర్వాత కూడా అంతే సంతోషంగా గడుపుతూ తిరుగుతూ ఉన్నట్లయితే వాళ్ళ మనసు కాస్త బాధకి గురయ్యేటువంటి అవకాశం ఉంటుందట. చనిపోయిన ప్రతి ఒక్కరూ ఇలా ఉంటారనడానికి లేదండి. కొంతమంది మరణించగానే ఆ జీవితం పైన ఆశ చాలించుకొని పునర్జన్మనెత్తేటువంటి అవకాశాలు ఉంటాయట. కొంతమంది ఆ జీవితం పైన ఆశ చాలించుకోలేక నడవంతరంగా చనిపోయినటువంటి వాళ్ళు, జీవితం పైన ఎన్నో ఆశలు పెట్టుకున్నటువంటి వాళ్ళు మాత్రం ఆ ఉన్నటువంటి జీవితం పైన మమకారం తీరేంత వరకు, ఆ వ్యక్తుల పైన మమకారం తీరేంత వరకు ఆ వ్యక్తుల చుట్టూతా తిరుగుతూనే ఉంటారట. అందుకోసమని శుభకార్యాలలో, సంతోషకరమైనటువంటి కార్యాలలో కొంచెం దూరంగా ఉంటే పితృదేవతలు సంతృప్తి చెందుతారనేటువంటి ఉద్దేశంతో చేసిందే. మరి అలాంటప్పుడు శివారాధన ఎలా చేయమంటున్నారు మేడం, శివారాధన చేసుకోమంటున్నారు కదా అని మీరు అడగవచ్చు. శివారాధన చేయటం వెనుక ఉద్దేశం ఏంటి అంటే, స్వామి ఎవరైతే మరణించినటువంటి వ్యక్తులు ఉన్నారో, మా వంశీకులు ఎవరైతే మరణించినటువంటి వ్యక్తులు ఉన్నారో ఆ వ్యక్తులకి సరైనటువంటి
సరైనటువంటి స్వర్గ మార్గాన్ని చూపించు, వాళ్ళ ఆత్మకి సరైనటువంటి దారిని చూపించు, వాళ్ళకి ముక్తిని కలిగించు స్వామి, వాళ్ళకి దారి చూపించు స్వామి అని వేడుకోవటం కోసం మాత్రమే శివుణ్ణి ఆరాధించాలి. సంవత్సర కాలం పాటు ఈ విధి విధానాలను ఎవరైతే చనిపోయినటువంటి వాళ్ళ ఆత్మను ఉద్దేశించి, అలాగే బ్రతికున్నటువంటి వ్యక్తుల మానసిక స్థితిని ఉద్దేశించి రెండింటిని సంయమనం చేయటం కోసం మాత్రమే గుళ్ళల్లోకి వెళ్ళకూడదు అన్నారు. కొన్ని మనకి అతీతంగా ఉంటాయి, అంత తొందరగా అంతుపట్టవు. ఇప్పుడు నేను చెప్పేటువంటి ప్రతి అంశం కూడా మీకు అర్థమవటం కోసం సాధారణమైనటువంటి భాషలోకి, సాధారణమైనటువంటి మాటల్లోకి మార్చి చెప్తూ ఉన్నాను. కానీ దీని వెనుక చాలా నిగూఢమైనటువంటి అర్థం ఉంది, నిగూఢమైనటువంటి రహస్యాలు దాగి ఉన్నాయి. అంతే తప్ప గుడి మరణం జరిగినటువంటి వాళ్ళు ఏదో తప్పు చేశారని కానే కాదండి. మరణాన్ని పూర్తిగా అర్థం చేసుకొని ప్రతి ఒక్కరికి మరణం అనేది సహజమే కదా అని భావించగలిగి సాధారణ స్థితికి గనక రాగలిగినట్లయితే గుడికి వెళ్ళడంలో తప్పేమీ లేదు. గుడికి వెళ్ళినా కూడా మీరు కోరికల వైపు కాకుండా ఎవరైతే మరణించినటువంటి వ్యక్తులు ఉన్నారో వాళ్ళకి స్వర్గాన్ని ప్రాప్తించమని, వాళ్ళ ఆత్మకి ముక్తిని కలిగించమని ప్రార్థిస్తూ దర్శనం చేసుకొని రావచ్చు. ఇక్కడ ఇది సంప్రదాయం అనేది ఇటు భగవంతుడికి, ఇటు పితృదేవతలకి, సాధారణమైనటువంటి వ్యక్తికి 3 అంశాలను మిళితం చేసి చెప్పబడినటువంటి సంప్రదాయమే తప్ప మూఢత్వం అస్సలే కాదు. మూఢత్వం అని కొట్టిపడేయటానికి లేనే లేదు. అయితే ఇది అర్థం అయ్యి కానటువంటి వాళ్ళు కొంతమంది, దీన్ని పూర్తిగా అర్థం చేసుకోలేనటువంటి వాళ్ళు కొంతమంది, పక్క భగవంతుడిని, మరోపక్క మరణించినటువంటి ఆత్మని, అలాగే బ్రతికి ఉన్నటువంటి వ్యక్తిని, ఈ మూడిటిని సమ్మిళితం చేసి రాయబడినటువంటి సంప్రదాయాన్ని అని అర్థం చేసుకొని శివారాధన చేసుకోండి, శివాలయాలని దర్శించండి, తప్పు లేదు. అస్సలు పూజ చేయకుండా ఉన్నదానికన్నా మీ లోపల పాజిటివిటీని నింపుకొని మరణాలు అనేటువంటివి సహజము అని అర్థం చేసుకొని భగవంతుడి పైన నిజమైనటువంటి భక్తిని కలిగి ఉండి, పితృదేవతల పట్ల గౌరవ భావాన్ని కలిగి ఉండి, వాళ్ళకి ఇచ్చేటువంటి మర్యాదలు వాళ్ళకి ఇస్తూనే, భగవంతుణ్ణి ఆరాధిస్తూనే సమాజంలో కూడా మీ జీవితాన్ని ముందుకు సాగించుకుంటూ ఆదర్శవంతమైనటువంటి సంప్రదాయాలని మీరు అర్థం చేసుకుంటూ పాటించాలి అని కోరుకుంటూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.